మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ చాలా అంటే చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో టేస్టీగా రెడీ చేసుకునే చుక్కకూర చికెన్. అయితే ఈ చుక్కకూర చికెన్ని చాలా క్విక్గా చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ½ కిలో చికెన్ తీసుకొని బాగా ఉప్పు నీళ్ళతో శుభ్రం చేసేసుకోండి. ఉప్పు నీళ్ళతో శుభ్రం చేసుకోవడం మూలన ఏంటంటే దీంట్లో ఉన్న నీచు వాసన అయినా జిగట మొత్తం పోతుంది. ఇలా శుభ్రం చేసుకున్న చికెన్లో 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడంత ఉప్పు, అదేవిధంగా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అప్పుడే దంచుకోండి. అప్పుడు ఏంటంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇలా వేసుకున్నాక వీటన్నింటినీ బాగా మ్యారినేట్ చేసుకున్నాం. ముక్కలన్నిటికీ పట్టుకునే విధంగా మ్యారినేట్ చేయండి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని గంట పాటు పక్కన పెట్టేసుకోండి. అరగంట సేపు మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో సుమారుగా 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కిద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని జీలకర్రని కాస్త చిటపట్లాడిద్దాం. జీలకర్ర కాస్త చిటపట్లాడింది కదా, ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులో వేసుకుందాం. ఇలా వేసుకొని ఒకసారి దీని అంతటిని బాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చికెన్ని బాగా ఉడకనిద్దాం. ఇది ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకున్న తర్వాత, అంటే చికెన్ మొత్తం ఉడకముందే మనం ఏం చేయాలంటే ఇందులో 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని వీటిని కూడా వేసుకున్నాం. ఈ స్టైల్లో చేయండి. ఒకసారి చికెన్ చూడండి, చాలా బాగుంటుందండి. ఎప్పుడు రెగ్యులర్గా మనం ఉల్లిపాయలు వేయించిన తర్వాత వేస్తాం కదా, ఇలా ఒకసారి వేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని అంతటిని కూడా బాగా కలిపేసుకొని మొత్తం చికెన్ మొత్తాన్ని బాగా ఉడకనిద్దాం. కాసేపు తర్వాత మూత తీసి చూసారా చికెన్ అంతా బాగా మగ్గింది. అదేవిధంగా ఆనియన్స్ చూసారా, మనం వేసిన ఆనియన్స్ ఎక్కడికి పోయే తెలియట్లేదు. చూడండి, చక్కగా గ్రేవీగా ఎంత చక్కగా చికెన్కి పట్టుకుందో. ఈ విధంగా నేను చెప్పాను కదండి, ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఓకే, ఈ స్టేజ్లో మనం ముందుగా బాగా కడిగి శుభ్రం చేసుకొని చిన్న ముక్కలుగా తరిగిన ఇలా తురిమేసుకున్న చుక్కకూర 4 కట్టలు వేసుకుందాం. ముందు మాత్రం చికెన్ బాగా ఉడకనివ్వండి, ఉడికితేనే బాగుంటుంది. ఓకే, లేకపోతే ఈ చుక్కకూర పులుపు కదా, కాబట్టి ముందే వేస్తే కనుక చికెన్ ఉడకదు. అందులోనే 4 తరిగిన పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. మీరు గరం మసాలా పౌడర్ వేసుకుంటే కనుక ఇంకాస్త తగ్గించి వేసుకోండి. ఓకే, ఎందుకంటే మరి ఫ్లేవర్స్ గరం మసాలా ఫ్లేవర్ అనేది డామినేట్ చేయకుండా ఉండడానికి కొంచెం తగ్గించి వేసుకోండి. అదే చికెన్ మసాలా అనుకోండి, అంత ఫ్లేవర్ఫుల్గా ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఇంకాసేపు మగ్గనిద్దాం. చెప్పాను కదా ఫ్రెండ్స్, మీడియం టు లో ఫ్లేమ్లో ఈ విధంగా 15 to 20 మినిట్స్ మగ్గనించుకున్నాక ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా పైకి తేలి ఎంత చక్కటి కన్సిస్టెన్సీ, ఎంత చక్కటి టెక్స్చర్ వచ్చిందో. ఇప్పుడు ఇందులో కాస్తంత వాటర్, మరీ ఎక్కువ వేయద్దండి, లైట్గా కొంచెం ఒక 1/2 గ్లాస్. ఓకే, 1/2 గ్లాస్ కంటే కాస్త తక్కువ వాటర్ పోసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని ముందు చెప్పినట్లుగానే మూత పెట్టుకొని ఇంకోసారి లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం. ఇప్పుడు మూత పెట్టుకునేటప్పుడు మాత్రం ఉప్పు కారం కాస్త చూసుకోండి, ఎందుకంటే మనం చుక్కకూర వేస్తాం కదా, చుక్కకూర మూలన కొంచెం పులుపు వస్తుంది కాబట్టి ఉప్పు కారం చూసుకొని ఒకవేళ కనుక సరిపోయినట్లయితే ఇంకొంచెం వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఇంకాసేపు మగ్గనిద్దాం. ఈ విధంగా 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఆయిల్ అంతా పైకి తేలి అదేవిధంగా మంచి కన్సిస్టెన్సీతో చూసారా ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు దీన్ని అంతటినీ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. వావ్, చూసాక ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చుక్కకూర చికెన్ చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో తయారు చేసేసుకున్నాం కదా. మరి మీరు కూడా నా చిట్కాల్ని ఫాలో అవుతూ మీ టేస్టీ చుక్కకూర చికెన్ తయారు చేసుకొని ఇంటిలో పది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.